హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. శ్రీరామనవమి తర్వాత వచ్చే దశమి రోజుకి ఒక విశిష్టత ఉంది. అది చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్తాను మీకు. నిన్న శ్రీరామనవమి కదా, మాకు ఇక్కడ హైవే మీద చాలామంది క్రిస్టియన్స్ తెల్ల జెండాలు పట్టుకొని క్రిస్టియన్స్ ఐక్యత వద్దిల్లాలి అని పెద్ద పెద్ద మైకులు ఆయన యేసుప్రభు సాంగ్స్ పెట్టుకొని ఇక్కడ ర్యాలీ చేస్తున్నారు. అసలు వీళ్ళకి శ్రీరామనవమి పండగ రోజు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అదే క్రిస్మస్ రోజు మనం ఏదన్నా ర్యాలీ చేస్తామంటే హిందువులకి పర్మిషన్ ఇస్తారా? అసలు ఏం జరుగుతుంది? ప్రతి హిందువు ఆలోచించాలి. నాకెందుకులే అని అనుకోలేకపోతున్నాను, ఏదో తెలియని ఆవేదన. సరే, విషయానికి వస్తే శ్రీరామనవమి తర్వాత వచ్చే ఈ దశమి రోజున భర్తతో మెట్టెలు కానీ పిల్లేళ్ళు కానీ పెట్టించుకుంటే చాలా మాంగళ్య బలం అన్నమాట. ఆ మెట్టెలు పిల్లేళ్ళు నీ పుట్టింటి నుంచి వచ్చిన, నీ తోబుట్టువుల నుంచి, అన్నదమ్ముల నుంచి వచ్చిన చాలా చాలా మంచిదన్నమాట. మన సంస్కృతిని తెలుసుకుందాం, మన సాంప్రదాయాల్ని ఖచ్చితంగా పాటిద్దాం. మన సనాతన ధర్మం చాలా గొప్పది. మన సంస్కృతి వెనక ఖచ్చితంగా సైన్స్ ఉంటుంది. సో తెలుసుకొని పాటిద్దాం. 10 కాలాల పాటు చల్లగా ఉందాం. ఈ మెట్టెల సాంప్రదాయాన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు కూడా ప్రారంభించండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.